హైదరాబాద్ వస్తే బిర్యానీ ఇరానీ చాయ్ టేస్ట్ చేయని వారుండరు. హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పాలంటే మాటలు, రాయాలంటే పదాలు సరిపోవేమో అన్నంత ఫేమస్. అంతేకాదు ఎప్పటికప్పుడు రికార్డులు కూడా బ్రేక్ అవుతున్నాయి. దేశంలోనే అత్యధిక మందికి ఫేవరెట్ ఫుడ్ గా ఆన్లైన్ ఆర్డర్లలో నెంబర్ 1 గా నిలిచింది హైదరాబాద్ బిర్యానీ. పొగలు కక్కే వేడివేడి బిర్యానీ, గుమగుమలాడుతూ నోరూరించే బిర్యానీ, దిట్టంగా దట్టించిన మసాలాలతో ఇంకా ఇంకా తినాలనిపించేలా, ఎన్నిసార్లు తిన్నా మైమరిపించేలా. ఇలా హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంత చెప్పినా తక్కువే బాసు. ఆ టేస్ట్ ఉంది చూశారు. రోడ్డు పక్కన కాకా హోటళ్లు మొదలుకొని 7 స్టార్ రెస్టారెంట్ల వరకు అందరికీ ఎక్కడికెళ్ళినా ఎవరి నోట విన్నా హైదరాబాద్ బిర్యానీయే. హైదరాబాద్ బిర్యానీ అంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. నవాబుల కాలం నుంచి హైదరాబాద్ పేరుకు ఆ బిర్యానీ ఘుమఘుమలు మేళవించేశాయి. ఈ టైం ఆ టైం అనే లేదు, ఎనీ టైం బిర్యానీ అన్నట్లు సిటీలో 24 గంటలు బిర్యానీ దొరుకుతోంది. ఇక హైదరాబాద్ పాత బస్తీలో బిర్యానీ సెంటర్స్ చాలా ఫేమస్. ఇక్కడ చార్మినార్ చూసి బిర్యానీ తిని ఇరానీ ఛాయ్ తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక నిమిషానికి దాదాపు 500 బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి అంతా ఇంతా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్లో ఉన్నవారు, హైదరాబాద్కు వచ్చేవారు బిర్యానీ రుచి చూడకుండా తిరిగి వెళ్లరు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఎవరైనా నగరానికి వచ్చినా ముందుగా బిర్యానీ రుచినే ఆస్వాదిస్తారు. ప్యారడైజ్, బావర్చి, ఇలా 1-2 కాదు, అన్ని రకాల బిర్యానీలు ఫేమస్. ఇక ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ బిర్యానీలు అమ్ముతున్నారు. ఇదేదో 1-2 చోట్ల కాదు, సిటీలో ఎక్కడ చూసినా బిర్యానీ సెంటర్లే. నగరంలో పాత బస్తీలో ఎక్కువగా బిర్యానీ సేల్స్ ఉంటాయి. తమ తమ పనులు ముగించుకుని వచ్చి అర్ధరాత్రి బిర్యానీ తినేవారు చాలామంది ఉన్నారు. ఇక బిర్యానీ తినేందుకే చార్మినార్ ఏరియాకు మిడ్నైట్ వెళ్లేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అదీ కాకుండా హైదరాబాద్లో ఉన్న బిర్యానీ సెంటర్స్లో అధికంగా పాత బస్తీలోనే ఉండగా వారి వారి బ్రాంచీలే ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చార్మినార్ షాదాబ్ బిర్యానీ అంటే ఓల్డ్ సిటీలో తెలియని వారుండరు. గతంతో పోలిస్తే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా రెట్టింపైంది. హైదరాబాద్ బ్రాండ్ ఎంతగా పాపులర్ అయిందంటే ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మన బిర్యానీ ఘుమఘుమలు వీర విహారం చేస్తూ అక్కడి వారికి నోరూరిస్తున్నాయి. పాత బస్తీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు బిర్యానీ ఆర్డర్స్ 11 నుంచి 1:30 గంటల వరకు అధికంగా ఉంటాయి. ఇక ఒకప్పుడు బిర్యానీ అంటే ఓల్డ్ సిటీలోనే అనుకునేవారు. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఆరాంఘర్ దాకా, పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు ఎక్కడ చూసినా వందల సంఖ్యలో బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. సెంటర్స్ పెరిగాయి కదా, గిరాకీ ఉందా అంటే వ్యాపారాలు ఓ రేంజ్లో నడుస్తున్నాయి. సిటీలో ఏ బిర్యానీ సెంటర్కి వెళ్ళినా కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఇక సిటీలో బిర్యానీ సెంటర్స్లలో తినేవారు ఎంతమంది ఉన్నారో ఆన్లైన్ ఆర్డర్స్ చేసేవాళ్లు అంతకు మించున్నారు. 1-2 కాదు, రోజు లక్షల సంఖ్యలో బిర్యానీ ఆర్డర్స్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. హైదరాబాద్ ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ ఆన్లైన్ ఆర్డర్స్లో టాప్లో ఉండగా ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లోనూ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. నార్మల్గా హైదరాబాద్ అంటేనే అందరికి గుర్తొచ్చేది బిర్యానీ. ఈవెన్ మనం చాలామంది ఇక్కడ హైదరాబాద్లో అందరు బ్యాచిలర్సే ఉంటారు. నువ్వు చెక్ చేసుకుంటే ఈవెన్ 2 వరకు కూడా స్విగ్గీ, జొమాటో బాగా సేల్ అయిపోతుంటాయి. బిర్యానీ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్, మంచిగా ఉంటుంది బిర్యానీ. నేనైతే వీక్లీ 4 టైమ్స్ తింటా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ఏ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారో తెలియడానికి చాలానే ఉదాహరణలున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ వార్షిక రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యంత ఎక్కువ ఆర్డర్ ఇచ్చిన డిష్గా హైదరాబాద్ బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. 2 నిమిషాలకు 200 బిర్యానీలు ఆర్డర్ చేయగా దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 3.5 బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఏడాది 93 మిలియన్ యూనిట్ల బిర్యానీ ఆర్డర్స్ను డెలివరీ చేసింది స్విగ్గీ. ఇందులో 57 మిలియన్ యూనిట్ల చికెన్ బిర్యానీ ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. దీన్ని బట్టి మన బిర్యానీ ఘుమఘుమల ఘాటు ఏంటో అర్థం చేసుకోవచ్చు. हमारे बिरयानी यहाँ की बहुत फर्स्ट क्लास है. 4-5 साल से आके हम यहाँ खाते. फिलहाल नाइट का मसला है, नाइट में हमारे डे नाइट होना. बिरयानी तो बेहतरीन यहाँ से माशाल्लाह है. मैं हमसे कम से कम 3-4 साल से तो खाते हम यहाँ. बस हमको नाइट की सर्विस होना चाहिए.
पुलिस वालों से यही चंदाबंद से गुजारिश है, हमको नाइट में सर्विस आना, जॉब्स करने वालों को क्या है सहूलत होना चाहिए। हैदराबाद की बिरयानी दुनिया में मशहूर, हैदराबाद की ओल्ड सिटी स्पेशली ये चंद्रान गुट्टा रोमान होटल है। ख़ास तौर यहाँ की बिरयानी अच्छी रहती बोल के हम लोग न्यू सिटी से खाने आते, मगर आजकल ज़रा पुलिस का टाइट चल रहा, जिसकी वजह से काम दिन में आना पड़ा, नहीं तो दिन में कामा ख़राब हो जाते ना, रात में कामा होने के बाद आगे खाते थे हम लोग। బిర్యానీ అంటే ఒక్క చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. కాగా ఒక్కో బిర్యానీ రేటు ఒక్కోలా ఉంటుంది. గతంలో కరోనా కారణంగా హోటల్స్ చాలా మూతపడ్డాయి. గత 2 ఏళ్ల నుంచే మళ్లీ ప్రారంభమయ్యాయి. సో మళ్లీ బిజినెస్ ట్రాక్ ఎక్కడం కాదు, దూసుకుపోతోంది అంటున్నారు వ్యాపారులు. ఇక హైదరాబాద్ సిటీలో ఫుడ్ బిజినెస్కు ఢోకా లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే అందులో బిర్యానీ బిజినెస్ అయితే మరింత ఊపు ఉంటుందని చెబుతున్నారు వ్యాపారులు. 1 ఇయర్ నుంచి మేము బిజినెస్ రన్ చేస్తున్నాము. మా దగ్గర బిజినెస్ దమ్ బిర్యానీ చాలా సేల్ అవుతుంది. డైలీ 200 to 300 ప్లేట్స్ వెళ్తుంది. అండ్ అలాగే క్యాటరింగ్స్ కూడా మేము బిర్యానీ పంపిస్తుంటాము. అండ్ మా దగ్గర స్పెషల్ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అండ్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. మా దగ్గర వచ్చేసి మండే, ట్యూస్డే అండ్ వెనస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే బిర్యానీ చాలా సేల్ అవుతుందండి. వ్యాపారుల సంగతి పక్కన పెడితే బిర్యానీని రోజూ తినేవారు కూడా ఉన్నారు. బోర్ కొట్టకుండా బిర్యానీని లాగించేసేవారు ఉన్నారు. ఆకలిస్తే ఆర్డర్ బిర్యానీ, ఈట్ బిర్యానీ అనే ఫుడ్ లవర్స్ కూడా ఉన్నారు. మనకు హైదరాబాద్లో వచ్చేసి బిర్యానీకి కానీ పులావ్స్ కానీ క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. మాకు ఇక్కడ డైలీ ఒక 300 నుండి 400 ప్లేట్స్ వెళ్తూ ఉంటుంది. మన స్టూడెంట్స్ ఇక్కడ జేఎన్టీయూ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఫ్యామిలీస్ కానీ మాకు చాలా పులావ్కిను బిర్యానీకి బాగా డిమాండ్ ఉంది. చాలామంది వచ్చేసి మెయిన్ అవే అడుగుతుంటారు. స్విగ్గీ, జొమాటో కూడా బాగా వెళ్తుంటుందండి మాకు. ఇంకా రీసెంట్గా ఫుడ్ యాప్ కూడా వచ్చింది, దాని ద్వారా కూడా వెళ్తుంటుంది మన దగ్గర. బిర్యానీ లవర్స్లో స్టూడెంట్స్, బ్యాచిలర్స్ అధికం. సిటీలో ఉండే వాళ్లలో వీరి సంఖ్య ఎక్కువ. ఉదయం లేచేసరికే లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటే తక్కువలో తక్కువ 50 నుంచి 60 రూపాయలు. లంచ్ టైంకి టిఫిన్ ఏంటి, డైరెక్ట్గా బ్రంచ్ చేసేద్దాం అనుకుని మధ్యాహ్నం బిర్యానీ లాగించేస్తున్నారు. ఇక సిటీలో అనేక ఏరియాల్లో బిర్యానీ సెంటర్స్కి వచ్చే కస్టమర్స్ విద్యార్థులే. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీయే కాదు, మటన్, ఎగ్తో పాటు వెజ్ బిర్యానీకి యమా క్రేజ్ ఉంది. బిర్యానీలానే ఉండే పలావ్ కూడా తగ్గేదేలే అంటోంది. దమ్ బిర్యానీ ఒక్కటే కాదు, దేశంలో ఫేమస్ అయిన అన్ని రకాల బిర్యానీలు హైదరాబాద్ బిర్యానీ పేరుతోనే అమ్ముడవుతున్నాయి. కేవలం స్విగ్గీ నివేదిక ఒక్కటే కాదు, జొమాటో, మ్యాజిక్ పిన్ వంటి అనేక యాప్స్ ద్వారా తక్కువలో తక్కువ నిమిషానికి 10కి పైగా బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. బిర్యానీ తర్వాత ఇడ్లీ, దోశ వంటి సౌత్ రుచులకే జై కొడుతున్నారు. ఇక బిర్యానీ అంటే ఎంత పిచ్చో తెలుసుకోవడానికి ఓ చిన్న ఉదాహరణ. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా అర్ధరాత్రి హోమ్ మినిస్టర్కి కాల్ చేశాడు ఓ బిర్యానీ అభిమాని. ఓల్డ్ సిటీలో బిర్యానీ సెంటర్స్ 11 గంటలకే క్లోజ్ చేస్తున్నారని, ఓపెన్ చేయించాలని గాఢ నిద్రలో ఉన్న హోంమంత్రికి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా హైదరాబాద్ బిర్యానీ తన రికార్డును తానే బ్రేక్ చేసి అన్ని దేశాల్లో ఫేమస్ అయింది. టేస్ట్ ఒక్కటే కాదు, క్వాలిటీలోనూ హైదరాబాద్ బిర్యానీ ది బెస్ట్గా నిలిచింది. ఇక ఈ ఏడాది బిర్యానీని టన్నులుగా తిన్న జనాలు నెక్స్ట్ ఇయర్ ఎటువంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి. పేరులో గమ్మత్తు, రుచిలో మహత్తు. దమ్ బిర్యానీకి 2025 ఫిదా. హైదరాబాద్ బిర్యానీ రికార్డ్ బద్దలు. మన హైదరాబాద్ బిర్యానీ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఎంతో నచ్చినా మెచ్చినా హైదరాబాద్ బిర్యానీ రికార్డుల మోత మోగిస్తోంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటోంది. మరో విషయం ఏంటంటే ఆ బిర్యానీనే నమ్ముకుని ఎంతో మంది వ్యాపారాలు ప్రారంభించి ఘుమఘుమల వంట వండి సిరుల పంట పండించుకుంటున్నారు. అప్పుడే దించిన బిర్యానీ పొగలు కక్కుతూ ఉంటే ఆ వాసనకు మతిపోతుంది. ఘుమఘుమలాడే బిర్యానీ అలా చేత్తో తీసుకుని ఇలా ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకుందామా అని ఉవ్విళ్ళూరుతాం. అలా నోట్లో పెట్టుకోగానే ఈ జీవితానికి ఇది చాలు అని ఆ క్షణం అనిపిస్తుంది. అంతటి రుచిగల మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఈ ఏడాది రికార్డులు బ్రేక్ చేసింది. స్విగ్గీ 2025 వార్షిక ఆర్డర్ల నివేదికలో ఈ ఏడాది ఎంతమంది ఆర్డర్లు ఇచ్చారు, ఏమేం ఇచ్చారు అన్న వివరాలు వెల్లడించింది స్విగ్గీ. స్విగ్గీ ఆర్డర్లలో అత్యధికంగా హైదరాబాద్ బిర్యానీ ఉంది. వండేవాళ్లు తక్కువ ఉన్నారు, కానీ తినేవాళ్లు మాత్రం కోట్లలో ఉన్నట్లు స్విగ్గీ లెక్కలు చెబుతున్నాయి. 2025లో నిమిషానికి 200 ఆర్డర్లు బిర్యానీవే ఉన్నాయి.
ఈ ఏడాది ఆన్లైన్ ఆర్డర్లలో దాదాపు 9.5 కోట్ల హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లు ఉండడం చూస్తుంటే మన బిర్యానీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఆర్డర్లే 9.5 కోట్లయితే అది తిన్నవారు ఎందరూ అన్నది మరో ప్రశ్న. ఇండియన్స్ క్రేజీ ఫుడ్ బిర్యానీ 10 ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలోనే ఉంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల్లో బిర్యానీ వరుసగా 10వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క స్విగ్గీలోనే ఇన్ని కోట్ల బిర్యానీ ఆర్డర్లు ఉంటే ఇతర ఆన్లైన్ యాప్లతో పాటు రెస్టారెంట్లకు వెళ్లి తినేవారు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచ టాప్ 50 రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ బిర్యానీ విషయానికొస్తే దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు. దీన్ని కచ్చీ బిర్యానీగా పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన విధానమే దీని రుచికి మూలం అని అంటారు. ఇక మరో విధానం పక్కీ బిర్యానీ. ఇందులో ముందుగా మసాలాలతో మాంసం బియ్యాన్ని వేర్వేరుగా ఉడికించి ఆ తర్వాత వాటిని పొరలుగా అమర్చి దమ్ చేస్తారు. బిర్యానీ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్తో చేసిన, కూరగాయలతో చేసిన దాని గుమగుమలు నోరూరిస్తాయి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే వారెవా అనాల్సిందే. ఇది కేవలం ఫుడ్ మాత్రమే కాదండి, ఓ సాంస్కృతిక చిహ్నం. అందుకే హైదరాబాదీలైనా మరే ఇతర ప్రాంతాల వారైనా తమదైన రుచులను జోడించి సొంత వంటకంగా మార్చేసుకున్నారు. ఇక సాధారణంగా బిర్యానీ ఎక్కువగా పెద్ద హండీల్లో వండుతూ ఉంటారు. కాలక్రమంలో పలు మార్పులు చోటు చేసుకుని వండడంలో పద్ధతులు కూడా మారాయి. ఫుడ్ లవర్స్ను ఆకట్టుకునేందుకు రకరకాల వెరైటీలు తెరపైకి తెస్తున్నారు. వెదురు బొంగులు చేసిన బిర్యానీ ఏపీలోని మారేడుమిల్లి, అరకు పక్కనే ఉన్న డుమ్రిగూడలో చాలా ఫేమస్. ఏపీలో బిర్యానీని గోంగూర పచ్చడి, కట్టాతో ఎక్కువగా తింటారు. ఇప్పుడు హైదరాబాద్లోని చాలా రెస్టారెంట్లు వెరైటీకి పెద్దపీట వేస్తున్నాయి. పొట్లం బిర్యానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. ఇందులో మామూలు బిర్యానీయే ఉన్నా దాని చుట్టూ పల్చని ఆమ్లెట్తో పొట్లం చుట్టి ఇస్తారు. అందుకే బిర్యానీకి ఆ పేరు వచ్చింది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్బి వంటి ప్రాంతాలు బిర్యానీ వెరైటీలు పలావులకు కేరాఫ్గా మారాయి. యమా ఘాటైన మసాలాలతో రాజుగారి చికెన్ పలావ్, బిర్యానీ, దూపుడుపోతు పలావ్ కూడా రుచులు పంచుతున్నాయి. అలాగే బాస్మతి రైస్తో కాకుండా చిట్టి ముత్యాల బియ్యంతో చేసే దొన్నె బిర్యానీ కూడా సిటీలో బాగా ఫేమస్ అవుతోంది. బిర్యానీ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొచ్చేలా మారడం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది. పర్షియా నుంచి మొఘలులు మన దేశానికి తీసుకొచ్చారనేది ఓ వాదన. బిర్యానీని దమ్ చేసే పద్ధతిని మొదట వారే పరిచయం చేశారు. కుంకుమ పువ్వు, యోగర్ట్లను మొదట వాడింది కూడా వారే. కుంకుమ పువ్వు బిర్యానీకి మంచి రంగు, సువాసనలను అందిస్తే యోగర్ట్ మాంసాన్ని మృదువుగా చేస్తుంది. మొఘల్, అరబ్ దేశస్థుల వంటకాలతో స్థానిక దక్కనీ రుచుల మేళవింపుతో వినూత్న బిర్యానీ పుట్టుకొచ్చింది. నవాబుల ఆతిథ్యానికి వచ్చిన ప్రముఖులంతా బిర్యానీ తిని ఔరా అనేవారట. క్రమంగా రాజ ఆస్థానాల నుంచి సామాన్య ప్రజలకు చేరువైంది. భాగ్యనగరానికి హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా గల్లీ గల్లీలోనూ హోటళ్లు వెలిశాయి. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాదీ బిర్యానీ అంటూ బోర్డులు కనిపిస్తాయి. బాస్మతి బియ్యం లేనిదే బిర్యానీ లేదు. కూరగాయలు ఉంటే వెజ్ బిర్యానీ, కాదంటే కాజు పన్నీర్ బిర్యానీ, లేదంటే మటనో చికెనో, ఇలా ఒక్కో వెరైటీ. బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. వెజ్లోనే 10 రకాలు, నాన్ వెజ్లో బోలెడన్ని. మొత్తంగా ఆ బిర్యానీ ఈ బిర్యానీ అని 100 రకాలు. నగరంలో లభిస్తున్న మరికొన్ని బిర్యానీలు కూడా ఉన్నాయి. మలబార్, మొఘలాయి, కోల్కతా, లక్నోవి, సింధీ, ఇలా మరికొన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. నిజాం నవాబుల కిచెన్లోనే దమ్ బిర్యానీ రూపుదిద్దుకున్నదని చెబుతారు ఓల్డ్ సిటీ వాసులు. సిటీలో దమ్ బిర్యానీ తర్వాత అంతటి ప్రాధాన్యత మొఘలాయి బిర్యానీకే. టోలీ చౌకీ, మెహదీపట్నం, షేక్పేట్ ప్రాంతాలు మొఘలాయి బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆఫ్ఘనీ, మలబార్ బిర్యానీ అంటూ ఎన్ని రకాలున్నా ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కోసం సరికొత్త వెరైటీల్లో బిర్యానీలు లభిస్తున్నాయి. సింధీ బిర్యానీ గుజరాతీలకు హాట్ ఫేవరెట్. హైదరాబాద్ బిర్యానీకి చుట్టంగా మరో బిర్యానీని చెబుతారు, అదే లక్నోవి. లక్నోవి బిర్యానీకి సబ్ వేరియంట్ కోల్కతా బిర్యానీ. బిర్యానీ టేస్ట్కు తగ్గట్లుగానే చరిత్రపరంగానూ ఘనమైన వారసత్వం కలిగి ఉంది. అయితే ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ ఫేమస్ అయ్యాం అనేదే ముఖ్యంగా. హైదరాబాద్ చరిత్రలోనూ బిర్యానీ ఓ భాగమైపోయింది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా హైదరాబాద్ పేరు ఎత్తగానే ఎదుటివారు ఖచ్చితంగా బిర్యానీ ఫేమస్ కదా అంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్లో స్టాల్స్ కూడా బాగా పెరిగిపోయాయి.
ఇటు నగర జనాభా చూస్తే అంతకంతకో పెరిగిపోతోంది. పొట్టకూటి కోసం వలస వచ్చేవారు, చిరు ఉద్యోగులు, సామాన్యులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఇప్పుడు వీరే టార్గెట్గా సిటీలో బిర్యానీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి సామాన్యుల బడ్జెట్కు అనుగుణంగా అమ్మకాలు సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే హైదరాబాద్లో రోడ్ల పక్కన తోపుడు బండి మీదైనా బిర్యానీ టేస్ట్ మాత్రం అదుర్సే అదుర్స్. కొన్ని పాయింట్స్ వద్దకు కార్లలో వచ్చి ఆగి మరీ బిర్యానీ కడుపు నిండా తిని వెళ్లేవారుంటారు. అదండి విషయం. అర్ధరాత్రి మందులు దొరక్కపోయినా రౌండ్ ది క్లాక్ భాగ్యనగరంలో బిర్యానీ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అంతటి ఫేమస్ అయిపోయిన మన బిర్యానీ ముందు ముందు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుందాం.